ఫ్రెండ్స్, ఏసీ కొంటున్నారా? అయితే ఇన్స్టలేషన్లో ఈ జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండోయ్. ఏసీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. ఏ కంపెనీ తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలి, దాని సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం కదా. అదే విధంగా ఇన్స్టలేషన్లో ఒక జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది కొత్త ఏసీ అయినా సరే, లేదా ఒక ఏసీ షిఫ్ట్ చేసినా సరే, అది ఏంటంటే వ్యాక్యూమ్ చేయించుకోవడం. ఏసీ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఏంటంటే కొంతమంది టెక్నీషియన్ ఈ వ్యాక్యూమ్ పంపితేస్తారు, కొంతమంది అయితే తేకుండా ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతారు. ఇండోర్ యూనిట్ ఉంటుంది కదా, ఇండోర్ యూనిట్ లోపల మొత్తం కాపర్ ట్యూబ్తో కాయిల్ అయితే ఉంటుంది. మనం ఓపెన్ చేస్తే అక్కడ ఎవాపరేటర్లో మనం చూసినట్లయితే కనిపిస్తాయి. చుట్టూ కూడా కాయిల్స్ అయితే ఉంటాయి. సైడ్ నుంచి కనుక చూస్తే మనకు ట్యూబ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే లోపల నుంచి బయట అవుట్డోర్ యూనిట్కు కాపర్ ట్యూబ్స్ అయితే కలుపుతారు కదా. ఈ కాపర్ ట్యూబ్లు ఇండోర్ నుంచి అవుట్డోర్ యూనిట్కు కలిపే క్రమంలో వీటిని వ్యాక్యూమ్ చేయాలంటే అందులోపల ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం యొక్క వాయువుల్ని బయటికి తీసి ఫిక్స్ చేయాలన్నమాట. అది వ్యాక్యూమ్ పంపు ద్వారా చేస్తారు. ఎవాపరేటర్లో కూడా అంటే ఇండోర్ యూనిట్లో కొత్త దీనికి వాటి ట్యూబ్స్ కన్నిటికీ కూడా సీల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సీల్స్ ఓపెన్ చేసిన వెంటనే బయట వాతావరణం యొక్క వాయువులు లోపలికి వెంటనే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ట్యూబ్స్ ఇవతల నుంచి అవతలు ఉంటాయి కదా, ఈ ట్యూబ్స్ లోపల కూడా గాలి అన్నది లోపలికి వెళ్ళిపోతుంది. అందులో కొన్ని వాయువులు, తేమ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇన్స్టలేషన్ చేసేటప్పుడు, ఈ వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఆ లోపలికి ఏదైతే వాయువులు వెళ్ళి అవన్నీ బయటికి తీసి ఓన్లీ ఏసీలో నడుస్తున్నటువంటి గ్యాస్ మాత్రమే అందులో నడిస్తే అది సక్రంగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువ రోజులు మన్నికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. సో ఇన్స్టలేషన్ చేసే వ్యక్తికి, కంపెనీ వ్యక్తి అయినా సరే వ్యాక్యూమ్ మెషిన్ కనుక తేకపోతే వ్యాక్యూమ్ చేయండి అని అడగండి. పాత ఏసీ ఇన్స్టలేషన్ చేసినా సరే, షిఫ్ట్ చేసినా సరే వ్యాక్యూమ్ మెషిన్ ఉన్న వాళ్ళతోనే మీరు కాంటాక్ట్ అయ్యి వ్యాక్యూమ్ కంపల్సరీగా చేయించండి.